నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. మనం ప్రస్తుతానికి గజ్వేల్ కాన్స్టిట్యున్సీ సీఎం తెలంగాణ సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైనటువంటి గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. ఇక్కడ మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు 14 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల ప్రజలను నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఊరు, వాళ్ళ జీవాలు, వాళ్ళ పశువులు, వాళ్ళ వ్యవసాయం అంతా స్మార్ట్ చేసి తీసుకొచ్చి ఆర్టిఫిషియల్గా ఒక ఊరును తయారు చేసి ఇక్కడ కేసీఆర్ పెట్టిండు. వాళ్ళకు వచ్చినటువంటి అంటే నష్టపోయిన పరిహారం ఏంటి అనేటువంటి అంశాల మీద మనం వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడడానికి వచ్చినాం. దానికంటే ముందు ఈ అంశాలపై పట్టున్నటువంటి మాజీ మావోయిస్టు ప్రముఖ విశ్లేషకులు శ్రీరాముల శ్రీనివాస్ సార్ ఉన్నారు మనతో. ఒకసారి అడిగి శ్రీనివాస్ సార్తో అడిగి మిగతా అన్ని ప్రజలంతా కూడా కలిసి ఇక్కడ కట్టించినటువంటి ఇల్లు ఎట్లా ఉందో చూసే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. అంటే ఇక్కడ ఈ ముంపు బాధితులంతా కూడా హ్యాపీగా ఉన్నారా? ముంపు బాధితులు ముంపును వ్యతిరేకిస్తూ అక్కడ అంటే మల్లన్న సాగర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేయటం అనేది జరిగింది. వాళ్ళు ఒక అన్ని 14 గ్రామాలకు సంబంధించింది కూడా ఒక అసోసియేషన్గా ఏర్పడి వేములగట్ట కేంద్రంగా అనేక రోజులు నిరాహార దీక్ష చేసిండ్రు. అట్లా వాళ్ళు ఏదైతే కన్న తల్లిని పోగొట్టుకున్నట్టుగా ఉన్న ఊరు నిడిచిపోవడానికి చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. కేసీఆర్ కావాలని కుట్రపూరితంగా కక్షతోటి మల్లన్న సాగర్ని ఏర్పాటు చేసిండు. అయితే ప్రజలకు నీళ్లు అవసరమే, రైతాంగానికి నీరు అందజేయాల్సిన అవసరం ఉంది. కానీ ఏదైతే ముంపు గ్రామాలు ఉన్నాయో వాటి పక్కనే అడవి ఉన్నది. వాటి పక్కనే 14 కిలోమీటర్ల పొడవు, 6-7 కిలోమీటర్ల వెడల్పులో అడవి ఉన్నది. అందులో 50 టీఎంసీలే కాదు 100-150 టీఎంసీలు కూడా నిర్మాణం చేయడానికి అవకాశం ఉండే అక్కడి నుంచి ఎత్తిపోస్తూ ఇక్కడి దాకా పంపించడం అనేది చేసిండ్రు. ఇప్పుడు మల్లన్న సాగరం కోసం ఏదైతే ఖర్చు చేసిందో దాంట్లో 10% ఖర్చు చేసినా కూడా అక్కడ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. జనాలకు సంబంధించిన ఇల్లు పోకపోయేది, ఊరు పోకపోయేది, సెంటు భూమి పోకుండా చేసుకోవడానికి అవకాశం ఉండే. వాళ్ళు కమిషన్ల కక్కుర్తి కోసం మల్లన్న సాగర్ని ఏర్పాటు చేసిందనే దాంతో చెప్పుకోవచ్చు. మల్లన్న సాగర్ ఏర్పాటు చేయటం వల్ల ఏదైతే రైతులు వ్యవసాయం అభివృద్ధి చేసుకోవచ్చు అనే దాంతో అనుకున్నారో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉండేది. ఇప్పుడు సిరిగిరిపల్లి నుంచి ఇదే పాములపర్తి నుంచి అటు కొడకండ్ల నుంచి వాగు అది సిరిసిల్ల వరకు వెళ్ళిపోతుంది. ఆ వాగు ద్వారానైనా చెక్ డ్యామ్స్ కట్టుకొని నీళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడి నుంచి పోయిన నీళ్లు గోదావరిలో కలిస్తే గోదావరి నుంచి మళ్ళీ ఎత్తిపోసుకోవడం అనేది చేయడం అనేది పని అవుతుంది. ఇది ఎక్కువ వ్యయ ప్రయాసాలకు ఖర్చులతో కూడుకున్న వ్యవహారం. కేసీఆర్ కావాలని ఎదుర్కోవడం అంతే, అంటే జనాలని ఇబ్బందులు పెట్టడం తప్ప పాలకులు ఈ విషయాలన్నిటిని ఆలోచించకపోవడం అనేది మనకి ఇక్కడ. అంటే కేసీఆర్ చెప్తుంది కదా, వాళ్ళు పోయిన దానికి బర్రె పోతే బర్రె ఇచ్చినాము, గొర్రె పోతే గొర్రె ఇచ్చినాము, వాళ్ళకు అక్కడ ఉన్నదానికంటే ఎక్కువ చూసుకుంటున్నాం అనేటువంటిది కేసీఆర్ చెప్తున్నాడు. ఇవాళ వీళ్ళ రోదనను చూసినట్లయితే, ముప్పు గ్రామాలకు రోదనను చూసినట్లయితే వాళ్ళు ఊరు పోయి, భూమి పోయి, చెట్టు పోయి అన్ని రకాలుగా కోల్పోయిన వాళ్ళు ఇవాళకి మానసిక వేదన ఎదుర్కోవడం అనేది మనకు కనబడుతుంది. కాబట్టి వాళ్ళతోటి మాట్లాడడం వల్లనే కేసీఆర్ చెప్తున్న దాంట్లో ఎంత మోసం ఉంది, ఎంత దగా ఉంది, ఎంత వివక్ష ఉందనే దాంతో అర్థమవుతుంటుంది. రాజు అనేటోడు ప్రజల క్షేమం కోసం, ప్రజల మంచి కోసం ఆలోచించాల్సి ఉంటుంది. కానీ ఇది రాజరిక పరిపాలన కాదు, ప్రజాస్వామిక పరిపాలన. ఈ ప్రజాస్వామిక పరిపాలన కూడా ఇప్పుడు ఈ మల్లన్న సాగరు, కొండపోశమ్మ సాగరు, పోతే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, వీటి ద్వారానే వాళ్ళ కుటుంబం 100 కోట్ల రూపాయలని సొమ్ము చేసుకోవడం అనేది కనబడుతుంటుంది. ఆ రకంగా వాళ్ళ కుటుంబం బాగుపడింది తప్ప ఈ 14 గ్రామాలకు సంబంధించిన ముంపు బాధితుల వాళ్ళు ఎవరు కూడా 14 గ్రామాల ముంపు బాధితులు అంతా కూడా ఎక్కువ గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నారా? మొత్తం ఇక్కడే ఉన్నారు. ఈ ప్రాంతంలోనే ఈ 14 గ్రామాలని ఇదే ప్రాంతంలో ఒక్కొక్క గ్రామానికి సంబంధించిన వాళ్ళని ఒక్కొక్క ప్రాంతంలో సెట్ చేయడం అనేది చేసి ఉంటారు. 14 గ్రామాలకు సంబంధించి మొత్తం ఇక్కడే సెట్ చేశారు, ఒకే ఊరు దాకా. ఓకే ఊరు. ఒకసారి మనం అంటే మీరు ఆరోపణ చేస్తున్నారా, నిజంగా జనాల్లో కూడా అట్లే ఉందా? ఇప్పుడు ఆరోపణ చేయాల్సిన అవసరం మాకు లేదు. సమాజ శ్రేయస్సు కోసం, సమాజ మార్పు కోసం, సమాజ అభివృద్ధి కోసం ఆలోచించే వాళ్ళం, కోరుకునే వాళ్ళం.
కేసీఆర్ ఏదైతే తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ మీద తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడడం జరిగిందో వాళ్ళు 1400 మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఈ ఆత్మ బలిదానాల ద్వారానే మన తెలంగాణ సాధించుకున్నాం. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా సోనియా గాంధీని ఆలోచింపజేయడానికి అవకాశం ఏర్పడి ఆమె కూడా 2009లో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన చిదంబరం ద్వారా ప్రకటన ఏర్పాటు చేసిండ్రో అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే ఈ 1400 మంది బిడ్డలు చనిపోకపోయేది. కాబట్టి ఇటు కాంగ్రెస్ కానీ అటు టీఆర్ఎస్ కానీ ఇచ్చినాని తెచ్చినాని అంతా చెప్పుకోవడం తప్ప సబ్బండ కులాలు పోరాటం ద్వారానే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. ఈ అనేక రకాల త్యాగాల వల్ల అనేక మంది అనేక కేసులు పెట్టి జైలుకు పంపితే జైలుకు పోయినరు. యూనివర్సిటీ పిల్లలు తమ చదువులు ఆగమైపోయినాయి. వాళ్ళందరూ కూడా ఇవాళకి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఉద్యోగాలు వస్తాయనే దాంతో వాళ్ళు ఎంతో ఆశతోటి ఎదురు చూసిన ఈ 9 సంవత్సరాల్లో ఈ భూములు కోల్పోయిన వాళ్ళకి ఉద్యోగాలు ఏమైనా ఇచ్చిండా? ఈ 9 సంవత్సరాల్లో ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలే. ఈ భూములు కోల్పోయిన వాళ్ళకి ఉద్యోగాలు కాదు, ఇస్తానన్న ప్యాకేజీ సరిగ్గా ఇవ్వలేదు, ఇస్తానన్న ప్యాకేజీ సరిగ్గా ఇవ్వలేదు. ఇప్పటికీ వాళ్ళు ఎప్పుడు వస్తుందా అనే దాంతో ఆకాశం వైపు చూసినట్టు చూస్తున్నారు. వచ్చినప్పుడల్లా ఊదర కొడుతున్నాడు, మాయ మాటలు చెప్తున్నాడు, కల్లిబల్లి కబుర్లతోటి వ్యవహారం. అంటే ఈ ఇండ్లు కూడా కట్టించే విషయంలో నాణ్యతగా ఉన్నాయా లేకపోతే నాణ్యత లేకుండా ఉంది? ఇది నాణ్యత లేదు అనే దాంతో వాళ్ళే ప్రజలే మొత్తుకుంటున్నది. సరిపోవట్లే. 5 లక్షలు ఇస్తే ఏం కట్టుకుంటారు? ఏదైనా పుణ్యక్షేత్రం పోతే పుణ్యక్షేత్రంలో రెంట్కు ఉండేటువంటి హౌజెస్ ఎట్లా ఉంటాయో అట్లా కనిపిస్తూ ఉంది. లోపల అట్లే ఉందా లేకపోతే నిజంగా లోపల కూడా నాణ్యతతో కట్టారా? నాణ్యత అనే దాంతో లేదండి. ఎందుకంటే 250 గజాలలో 5 లక్షలు ఇచ్చి కట్టుకోమన్నారు. 5 లక్షలతో కట్టుకోవడానికి ఏమన్నా అవకాశం ఉందా? రెండోది, ప్రభుత్వం కూడా కొన్ని కట్టించినవి ఉన్నాయి. ఏళ్ళు పెట్టి ఇట్లా అంటే పొక్కిలి అవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్లకు నిండా దగా చేసిన పరిస్థితి. కేసీఆర్ మల్లన్న సాగర్కు సంబంధించిన ముంపు ప్రాంతాల గ్రామాలకు సంబంధించిన ప్రజల్ని నిండా దగా చేయటం అనేది మనకు కనపడుతుంది. కేసీఆర్ మళ్ళొకసారి ఇక్కడే పోటీ చేస్తున్నాడు. అయితే ఆయనకు ఈ 14 గ్రామాల ప్రజలు సపోర్ట్గా ఉన్నారా వ్యతిరేకంగా ఉన్నారా ఓట్ల విషయంలో? ఇప్పుడు కేసీఆర్ని ఓడించాలన్నా గెలిపించాలనేది వాళ్ళ మదిలో ఉన్నది. వాళ్ళతోటి మాట్లాడడం ద్వారా మనకు అన్ని విషయాలను కూడా బహిర్గతం కావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ బాధలు ఎదలు సొదలు అన్నీ కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ముంపు బాధితులతోటి మాట్లాడడం వల్ల మనం వాస్తవ పరిస్థితులని అంచనా వేసుకొని చెప్పడానికి అవకాశం. రైట్. ఇప్పుడు నిజమైన ఈ 14 ముంపు గ్రామాల బాధితుల్లో ఒకరైనటువంటి బాధితులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. నమస్తే అన్న. ఏం పేరు? మీ పేరు ఏం పేరు? అంశాల కుమారే. అసలు ఏ ఊరు మీది? ఇష్టపురం. మేము మన నాయి బ్రాహ్మణ్స్, మేము మంగళూరుము. అసలు అంటే కేసీఆర్ నిజంగా మీకు నష్టపరిహారం అట్లాంటివి ఏమైనా చెల్లించిండా? నష్టపరిహారం ఏం పెద్దగా అంత ఏం చెల్లించలేదన్న. మాకు 6 లక్షలకు ఎకరం కాడికి ఇచ్చిండు. బయటలో 20 లక్షలకు పెట్టినా కూడా ఎకరం దొరుకుతలేదన్న మాకు. ఇప్పుడు జాగాలు ఒక ఎకరం కూడా దొరుకుతలేదు. ఇప్పుడు మీకు బావులు, చెట్లు, గొర్రెలు, బర్రెలు ఇవన్నిటి కూడా నష్టపరిహారం వచ్చిందా? ఏం రాలేదు నష్టపరిహారం. దేనికి నష్టపరిహారం? ఇంకా ఇప్పుడు మీరు ఉండడానికి ఇల్లు ఇచ్చిండుగా, ఎన్ని గజాలు ఇచ్చిండు? 250 గజాల, అంటే 65 గజాలు ఇల్లే ఉంది, ప్లస్ ఖాళీ ప్లేస్ ఉంది. మొత్తం మీద 250 గజాలు. అందులో కొంతమంది సరిపోయినా, కొంతమంది అపార్ట్మెంట్లలోనే ఉన్నారు. అచ్చా. ఇప్పుడు పెట్టారు కదా, ఊరించి పెట్టినాక బాధ అనిపిస్తలే? బాధనట. తెచ్చి గిన్నెలు వేసిరు, ఏం కూలి కూడా దొరుకుతలేదు. కూలి చేసుకుందామన్నా గానీ, ఇక బిడీలు అదోడి చేసుకుందామన్నా గానీ ఏది లేకుండా చేసిరు. ఇంకేముంది, చెట్లు ఎక్కించారు, రోడ్డు బతుక చేసిరు. ఏం బతుక చేసిరు? రోడ్డు ఎక్కించారు. ఇప్పుడు మరి కేసీఆర్ బాగా అభివృద్ధి చేసిండు అంటుండు కదా? చేసిండు, మంచిగా చేసిండు. ఎవరికి చేసిండు? చేసిన వాళ్ళకి చేసిండు. మాకైతే ఏం చేయలేదు. మాకు ఇంకా జాగా పైసలు కూడా రాలేదు. అంటే ఇప్పుడు మీకు ఎకరానికి ఎన్ని పైసలు కట్టించు? అప్పుడు 6 లక్షలు కట్టించిండు. 6 లక్షలు. మరి 6 లక్షలు పెడితే ఇంకో వేరే కాడ వస్తుందా? 30 లక్షలు 50 లక్షలు చెప్తారు. ఇప్పుడు ఏడొస్తుంది 6 లక్షలకు ఎకరం? మరి ఇప్పుడు మీకు భూమి బదులు భూమి ఇస్తే అయిపోయేది. ఇంకెక్కడి సారు? ఎంతమంది కొడుకులు బిడ్డలు?
నాకు 2 కొడుకులు ఒక బిడ్డ పెళ్లికి ఉంది ఇప్పుడు. అచ్చా, ఏం చదువుకుంది? ఇప్పుడు 14. మరి ఏమన్నా ఉద్యోగం వాడిస్తానండి నెమోలో తక్కువ. అది అప్పుడు కొంచెం యాక్సిడెంట్ అయ్యింది మా బిడ్డకు. ఒట్టెముండ కొడుకు చక్కెర పెట్టిండు. అంబులెన్స్ రాగానే బిడ్డ పొలాలంతా ఉరికిరు. అయినప్పుడు ఒక నెమోలో తక్కువ ఉంది. ఒక 4 నెలలు తక్కువ ఉంటే నెమోలో ఇయ్యలేదు. నెమో తీసుకురమ్మన్నాడు ఆ ముండ కొడుకు, కేసీఆర్ లంచ కొడుకు. అదే పోయింది. మా కొడుకు ఒక ప్లాట్ వచ్చింది. నాకు ఇల్లు తీసుకున్నా, కూలిపోయి ఇల్లు తీసుకున్నా. వస్తే కొట్టుకపోతుంది ఇల్లు. అసలు ఇటుక పెట్టి చాలా బాగా జబర్దస్త్ కట్టించినట్టుండు కదా. చూడు సార్, నువ్వు ఇప్పుడు మీకోసం కొట్లాడిండు అంటే ఏం జీవనాధారం లేదు, అసలు బతుకుడే దండగా అన్నట్టు ఏం లేదు, ఆధారం అనేది ఏం లేదు. ప్రెసెంట్ అయితే ఖాళీ. కానీ కేసీఆర్ అంటుండు తెలంగాణ బాగా అభివృద్ధి చెందింది అంటుండు. ఏమో మరి అభివృద్ధి అనేది ఇక్కడ జరిగింది. మాకైతే ఏమి ఇయ్యలేదు, పరిహారం ఇయ్యలేదు. నీటికి చదువుకున్న వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చారా? ఇయ్యలేదు. ఉద్యోగాలు కూడా ఇప్పుడు ఎట్లుంది? ఊరున్నప్పుడు పోయి అటు పోయినా బాగానే బతికినాం. ఇప్పుడు సావులకు వచ్చి రోజు ఒకడు 2 చచ్చిపోవడం ఉంది అని. మరి ఇప్పుడు కేసీఆర్ బాగా అభివృద్ధి చేసిండు అంటుండు. ఏం చేయాలి, ఇది కనబడుతుంది కదా, బాగా చేసింది. ఒకటి రాగానే ఒకటి, ఒకటి ఇల్లు రాగానే ఒకటి, ఏది లేదు. ఊరికి వచ్చిపోతుంటారు నోములకు అది ఇది వ్రతాలకు అని వస్తుంటాం పోతుంటాం. అయితే ఏమైందంటే ఊరు పోయింది, మా నాన్న చనిపోయిండు. అప్పుడే చనిపోవట్లో మాకు తెలియక R&R ప్యాకేజీ రాలేదు, భూమి పైసలు రాలేదు, నానా ఇబ్బందులతోటి బతుకుతున్నాం. ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు ఉండే? 2 ఎకరాలు దానికుండే. 2 ఎకరాలు ఇల్లు జాగా, ఇల్లు స్థలము ఒక 500 గజాల ఇల్లు దానికుండే. 500 గజాలు. ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు? నష్టపరిహారం రాలేదు, 1 రూపాయి కూడా మాకు రాలేదు. ఎందుకు? మీరు హైదరాబాద్ ఏం పేరు అన్న మీది? రాజే. ఏ ఊరు మీది? ఏటిగడ్డ కిష్టాపురేనా? ఊరు వదిలిపెట్టిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? ఊరు వదిలిపెట్టినాక ఏం లేదు. ఆడ ఎంత గుడ్డు అడ్డు పండించుకునేటోళ్ళము ఆ భూమి కూడా మొత్తం గుంజుకున్నారు. తనే ఇచ్చాడు. 2 ఎకరాలకి పైసలు ఇచ్చారు. అలా మేము ముగ్గురికి 2 ఎకరాలకే ఇచ్చాడు. ఇంకా 3 ఎకరాలు అల్లనే పోయింది. అది పరంపు కానీ కాగితాలు లేవు అని గుంజుకున్నారు తప్ప ఇక పైసలు ఇవ్వలే. నాకు ఒకతే బిడ్డ, ఆ బిడ్డకు ప్యాకేజ్ రాలే. కడుమలకు అందరికి సర్పంచ్ లెవెల్లో తిరిగిన వాళ్ళకు అందరికి వచ్చింది, మాకు రాలే. నా బిడ్డకు రాలే. నాకు ఒక్కరికి ప్యాకేజ్ ఇచ్చారు. బిడ్డకి ఇవ్వలే, ఇల్లు ప్యాకేజీ ఇవ్వలే. 3 ఎకరాల భూమి పోయింది. ఇదంతా ఆగమాగం ఉంది. ఎప్పుడు ఇక్కడికి వస్తే ఒక తిందామంటే తిండికి లేకుండా ఇబ్బంది అవుతుంది. కొనుక్కొని తినాలంటే ఇబ్బంది అవుతుంది. ఆ పైసలు తీసుకొని ఇల్లు కట్టుకుని ఆ ఇల్లుకు ఇన్ని పైసలు అయిపోయింది. ఇప్పుడు రోడ్డు మీద బతుకైపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏం పని చేస్తారు? రాములా. ఏ ఊరు మీది? పల్లిపాడా. ఆహా. మరి ఊరు వదిలిపెట్టినాక ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? ఏమున్నది ఇక్కడ చూసుకునేందుకు ఏం లేదు. ఏం లేదు. మరి ఇక్కడ ఏం పని చేస్తారు? ఏం లేదు. ఏం లేదు. మరి భూమి జాగా పోయింది కదా, మీకు పైసలు ఇచ్చారా ఏమన్నా? 6 లక్షలు కట్టితే ఏమొచ్చింది? మాకు ఏం రాలే. ఏం రాలే. మరి భూమికి భూమి ఇస్తే అయిపోయేది కదా, మంచిగా కష్టం చేసుకొని బతు కదరా. ఏ బంగారములు ఉండే, మా భూమి మాకిస్తే మంచిగా ఉండే. ఏం పొడైంది, మాకేం లేదు. మరి కేసీఆర్ మంచిగా డెవలప్ చేసినట్టుండు. ఏం డెవలప్ కనపడుతుంది కదా, అంతా డెవలప్. ఇంకా ఇల్లు ఒకటి ఉండే అనంగినంగా కట్టి అంతే. అది కూడా తేమ వస్తుందట మంచిగా. నిమ్మ ఒక 2-3 రోజులు వాన కొడితే ఇక కొడుతూనే ఉంటాయి. ఇక జాలు వచ్చినట్టు ఏం లేదు. ఏదో పేరుకి ఇచ్చిన ఉన్నాయా అన్ని? వర్షం వస్తే ఏమొస్తుంది? అంత ఖరాబ్ అవుతున్నాయి. మరి మల్లన్న సాగర్ వాళ్ళకు బాగా, ముంపు గ్రామాలకు బాగా ఇచ్చినామని అంటుండు. మరి మీకు భూమి బదులు భూమి ఇస్తే ఇంత కష్టం ఉండకపోయేది కదా. బోరు బదులు బోరు, బాయి బదులు బాయి, ఏది లేదు. పిల్లల ప్యాకేజీలు వేయాలి సార్. పిల్లల ఒక్కరోజు ఒంటరి మహిళలకు పిల్లల ప్యాకేజీలు ఒక్కరోజు తక్కువ కూడా లేవు, ఇయ్యలే. ఒక్కరోజు లేని వాళ్ళు కూడా తెచ్చుకున్న వాళ్ళు సార్. సాగర్ లో ముంపు గురైన గ్రామం సింగారం కదా. అదే
ఇప్పుడు మీకు ప్యాకేజ్ అంతా ముట్టిందా? ముట్టలేదు. మన ఆదేశాలు చెప్పిన మాటలు కూడా ఇది వరకు ఇంకా ఆజ్ఞ రాలే. ఏది కిషపురం మల్రెడ్డి పంచాలలా చెప్పిండు, మీకు అన్ని చేస్తా బిడ్డ, మీకు లోడ్ లేకుండా చేస్తాను. ఆ మాట ఇప్పటికీ ఇంకా మాకు నిజం కాలే, అమలు చేయలే, ఇంకా అమలు కాలే, మాకు అమలు కాలే. రాలే, జాగా పైసలు రాలే. అంటే ఇప్పుడు జాగాకి ఎంత ఇచ్చిర్రు మీకు? 6 లక్షలు పెడితే బయట ఎక్కడైనా వస్తుందా? వస్తలేదు. మరి ఇప్పుడు మీకు జాగా ఇస్తే బాగుండేది కదా. అప్పుడు ఏమన్నాడు, 3 ఎకరాలు ఇస్తాడు. 3 ఎకరాలు లేదు, ఏం లేదు, దళితుడికి 3 ఎకరాలు అన్నాడు. 3 ఎకరాలు లేదు, ఏం లేదు. ప్యాకేజ్ కూడా 7,50,000 అన్నాడు, 7,00,000 ఇచ్చిండు. 50,000 లేదు. మళ్ళా భూమికి 6,50 అన్నాడు, 6 కట్టించాడు. ముంపు గ్రామాల్లో మొత్తం ఆగం చేసిండు. మరి ఇప్పుడు నేను ఏమనిపిస్తుంది కేసీఆర్ పాలన? కేసీఆర్ ఏమంటుండే, నేను బాగా అభివృద్ధి చేసిన, మొత్తం తెలంగాణ అంతా కూడా అభివృద్ధి చెందింది అని అంతా చెప్తుండు. మీరేమంటారు? అభివృద్ధి చెందింది అనేది తప్పు. ఇక కొన్ని ఊళ్ళు పోయి నీళ్లు కట్టి కొంత సేఫ్ అయితే చెప్పలేం, కానీ ఆ ఊళ్ళో పోయినంత మనం అయితే మొత్తం లాసే. ఉద్యోగాలు కూడా తక్కువనే, ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు తెలంగాణ కోసం కొట్లాడింది నీళ్లు, నిధులు, నియామకాల కోసమే కదా. మేము అందరం కలిసి కొట్లాడినాం కదా. కొట్లాడిన తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిండు. మరి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడినామో వాటిని అమలు చేయనప్పుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం 1,400 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. త్యాగాలు వీళ్ళయినాయి, భోగాలు వీళ్ళయి. అవునా కాదా? భోగాలు కేసీఆర్ కుటుంబమేనా? కేసీఆర్ కుటుంబం మళ్ళా హరీష్ రావు వాళ్ళే అంటే మొత్తం మీద కేసీఆర్ కుటుంబానికి సంబంధించింది. ఇప్పుడు మోసే నీళ్ళు తాగే ఒంటేరు ప్రతాప్ రెడ్డి అసంటి వాళ్ళు 500, 1,000 కోట్ల దానికి సంపాదించుకుంటా అంటుండ్రు. నిజమేనా? సంపాదించుకుంటారు.